ఉదయకాల వందనాలు మీ అందరికి కూడా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాలను మనం నేర్చుకుందాం. ఈరోజు ధ్యానాంశముగా యెహోవాను ఆశ్రయించిన వారు ఏ విధంగా ఉంటారు, ఆశీర్వదించబడతారు, ఆయన ఆశ్రయం కోరిన వారు ఏ మేలు కొదువై ఉన్నది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానాంశముగా ఈరోజు మన వాక్యాలు కొన్ని నేర్చుకుందాం, ఆదరణ పొందుదాం. దేవుని యొక్క మాటలు ఇవి గ్రహించి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథము బైబిల్ కలవారు అందరూ కూడా వాక్యాలను చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేయుచున్నాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో ఈ వాక్యముల ద్వారా ఆదరణ పొందుదాం. 10వ వచనాన్ని, సింహము పిల్లలు లేమి గలవై ఆకలుగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉన్నదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు కోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడెవడైనా ఉన్నాడా? మరి వాక్యాల్లో మనము చూసుకున్నట్టయితే అమూల్యమైన వాక్యాలు, వెండి బంగారముల కంటే శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యములు ఇవి. వీటి యందు ఆశ్రయం పొందుతూ ఉన్నాం, ఆదరణ పొందుతున్నాం. యెహోవాను ఆశ్రయించిన వాడు ఏ విధంగా ఉంటారో ఇక్కడ, సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొంటావి, కానీ ఆయన ఆశ్రయించిన నరుడు మరి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. ఆయన ఆశ్రయం కోరి ఆయన మాట విన్నట్టయితే యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు, బ్రతుకంటే ఏదైనా బ్రతుకవచ్చు కానీ ఆయనలో ఆశ్రయించి ఆయన మాట విని ఆయన యందు భయభక్తులు గలవారి జీవితాలు, ఆ బ్రతుకు వేరే విధంగా ఉంటుంది. ఎంత గొప్ప జీవితము జీవించేవారిగా ఉంటాం. ఇదే మేలు నొందుచు అనేక దినములు, ఆయన బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నారంటే, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఉన్నారా? ఇది కావాల్సిన అవసరత క్రైస్తవులకి, మనందరికి కూడా. దేవుని నమ్మిన బిడ్డలు, ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవరు ఉన్నారా అనే ఈ పదం, ఈ అంశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం కొద్ది నిమిషాలు. యెషయా గ్రంథము అదే వాక్యాలను మనం ఇంకా ఆదరణ పొంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఆయన ఆశ్రయించిన వారు ఎలా ఉంటారో ఇంకా కొన్ని వచనాలు. 55 యెషయా గ్రంథము 1వ వచనం నుంచి చదివినట్టయితే, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. ఆయన ఆశ్రయం కోరిన వారు ఆయన మాట వినాలి. ఆయన మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించేవారుగా, శ్రేష్టమైనవి మంచివి భుజించేవారుగా ఉంటాం. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనేడు. సారవంతమైన నేలనందు వేయబడిన విత్తనము ఏ విధంగా నూరంతలుగా ఫలించదో, ఆ విధంగా ఆయన ఆశ్రయం కోరుకునే వారుగా సారవంతమైన నేలనందు ఏ విధంగా విత్తనాన్ని విత్తబడుతుందో, అలాగా భూమిలో విత్తనం వరే మన జీవితాలు కూడా ఆ విధంగా ఫలిస్తాయి అని ఈ వాక్యం యొక్క ఉద్దేశం. 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసిను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటారు. దేవుని ఆశ్రయించిన వారు ఇటు యొక్క భాగ్యము మనందరికీ కూడా ఉన్నది. కానీ ఆయనందు భయభక్తులు కలవారు, ఆయన మాట విన్నవారు, బ్రతుకగోరువారు, మంచి జీవితం జీవించేవారు, ఆశపడేవారు, ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో కూడా వాక్యాలను మనము దేవుని మహిమార్థమై ఆయన మహింపరచ నిమిత్తము నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఒకసారి పరిశీలించవలసిందిగా
ప్రేమపూర్వకంగా సహోదరి సహోదరులారా తెలియజేస్తున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను. మరి ఆయన ఆశ్రయించిన వారు వివేకము కలిగి ఉంటారని, దేవుని వెతికేవారుగా ఉంటారని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఆకాశము నుంచి యెహోవా దేవుడు నరులను పరిశీలించెను, వారందరూ తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరూ లేరు, ఒక్కడైనను లేరు. దేవుని వాక్యాలు చూస్తున్నట్టయితే వివేకము కలిగిన వారుగా ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, ఆయన ఆశ్రయించిన వారు బుద్ధిమంతులుగా ఉంటారు. లోకాసువార్త 6:46 మరి ఏ విధంగా ఉంటారు? అతను కొండపైన ఏ విధంగా గృహాన్ని నిర్మించుకొని బుద్ధిమంతుడిగా ఉంటాడో ఆయన ఆశ్రయించిన వారు అలా ఉంటారు. బుద్ధిహీనులు ఏ విధంగా ఉండారంటే, ఇసుక మీద తన గృహాన్ని కట్టుకున్నాడు, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఆ పాటు మరి కొట్టుకొని పోయినట్టుగా చూసాం. కానీ ఆయన ఆశ్రయించిన వారు ఏ విధంగా ఉంటారో కూడా వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము ఒకసారి మనము పరిశీలనాంశంగా కొన్ని వాక్యాలు మనం చూసుకుంటూ ఉన్నాం. ఇరవై 29వ అధ్యాయాన్ని ఒకసారి బైబిల్ కలవారందరూ కూడా తెలిసినట్టయితే 29వ అధ్యాయము 12-13 వచనాలను చదువుతూ ఉన్నాం. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతోనూ నన్ను గూర్చిన విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మును త్రోసివేతునో ఆ జనులందరి నుండి ఆ స్థలం నుండి మిమ్మును గురించి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క మాటలు ఇవనేది గ్రహించి సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, కానీ యెహోవాను ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువై ఉండదురు అని వాక్యాల్లో మనము ఇప్పటి వరకు మరి దేవుని యొక్క ఆశ్రయం కోరిన నరుడు ఏ విధంగా ఉంటారో చెప్తూ ఉన్నారు. మరి అదే విషయంలో చూసుకుంటే సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో చివరికి మనము 1వ వచనం నుంచి, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకుని ఎడలా, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడలా, తెలివికై మొరపెట్టిన ఎడలా, వివేచనకై మనవి చేసిన ఎడలా, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడలా, దాచిబడిన ధనము ఎతికినట్లు దాన్ని వెతికిన ఎడలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటితో నీవు గ్రహించదవు. దేవుని యొక్క వాటలు జ్ఞానయుక్తమైనవి, జ్ఞానమునిచ్చేవి, తెలివితేటలు ఇచ్చేవి, వివేచన ఇచ్చేవి, ఆలోచనలు ఇచ్చేవి. ఇలాంటి మాటలను ఎలా ఎతకాలంట? వెండిని వెతికినట్లు, దాచబడినవి ఎతికినట్లు, దాచబడిన ధనమును ఎతికినట్లు అంటారు. ఇలాంటి అమూల్యమైన దేవుని యొక్క మాటలు, జ్ఞానమును, వివేచన, ఆలోచన సమస్తమును కూడా దేవుని యందే గుప్తముల వయన్ను ఉన్న వాక్యముల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి 3వ అధ్యాయంలో కూడా సామెతల గ్రంథంలో 5-6 వచనాలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకి ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఆయన ఆశ్రయించి ఆయనందు భయభక్తులు గలవారు చెడుతనాన్ని కూడా విడిచిపెట్టేవారుగా ఉంటారని ఈ వాక్యముల ద్వారా దేవుని ఆశ్రయం కోరిన వారుగా ఉంటే బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనవని, ఆయన ఆశ్రయం కోరిన వారు ఆశీర్వదించబడతారు. ఆయన ఆశ్రయం కోరిన వారు సత్తువ గల నేలలో
మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో అందరికీ తెలిసిన వాక్యం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువారు ధన్యుడు, అతడు ఎలాగుంటారో ఆయన ఆశ్రయం కోరిన వారు కూడా అలాగనే ఉంటారు. ఒకసారి మీరు అందరూ కూడా కీర్తన గ్రంథం 1వ అధ్యాయము చూసినట్టయితే 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతని చేయునదంతయు సఫలమగును. మనం చేసేది ఆయన ఆశ్రయం కోరిన వారు ఏ పని పూనుకొననా ఎక్కడ తిరిగినాను ఆయనే ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి 91వ కీర్తనలో 1వ వచనంలో, మహోన్నతుడు చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని బలమైన వాక్యాల ద్వారా మనం ఆదరణ పొందుతూ ఇటు యొక్క దేవునికి నమ్మకస్తులుగాను భయభక్తులతోనూ ఆయన ఆశ్రయము కోరినట్టయితే ఏ మేలు కొదువై ఉండదని ఈ వాక్యముల ద్వారా ఆదరణ పొందిన మీరు విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేసు.